నీ స్థితి బాగుంటే మనుషులందరూ నీతోనే ఉంటారు. నీ గురించే గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. నీ స్థితి బాగా లేకపోతే నిన్ను తృణీకరిస్తారు, ద్వేషిస్తారు, నిన్ను పక్కకు నెట్టివేస్తూ ఉంటారు. మనుషుల ప్రేమ మారిపోయే ప్రేమ. దేవుని ప్రేమ ఎల్లప్పుడూ ఒకేలా ఉండేటువంటి ప్రేమ. ఆయన ప్రేమను అర్థం చేసుకొని నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకొని నువ్వు ముందుకు సాగిపో. దేవుడు తప్పకుండా ఒక ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు నీకు దయచేస్తూ ఉంటాడు. అర్థం చేసుకో ఈ మాటలు. ఆనాడు సమరయ స్త్రీ మనుషుల ద్వారా తృణీకరింపబడింది. అందరూ ఆమెను ద్వేషించేటువంటి వారే. కానీ యేసయ్య ఆమెను ప్రేమించి ఆమె దగ్గరికి వచ్చి తన జీవితాన్ని మార్చివేశాడు. ఆమె యేసయ్య చెప్పినటువంటి విషయాలు మనసులో పెట్టుకొని సమరయులందరినీ కూడా యేసయ్య దగ్గరికి నడిపించింది. మొదటి సువార్తికురాలుగా బైబిల్లో ఆమె కనపడతా ఉన్నది. ఎందుకు ఈ విషయాలు నేను నీతో పంచుకుంటున్నానంటే, దేవుడు తప్పకుండా నీ జీవితాన్ని మార్చివేస్తాడు. నీ స్థితి బాగలేదని ఈ లోకంలో మనుషులందరినీ తృణీకరించవచ్చు, కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకొని విశ్వాసంతో ముందుకు సాగిపో. నీ జీవితం సంపూర్ణంగా ఆనందకరంగా మార్చబడుతుంది. విలువనీయని మనుషుల గురించి ఆలోచించేసి బాధపడకు. విలువిచ్చేటువంటి దేవుని వైపు చూడు. ఆయనే నీకు ఉన్నత స్థితి దయచేసి నిన్ను గొప్ప చేస్తాడు. నమ్ము, నీ జీవితం మార్చబడుతుంది.